గ్రామ సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో తండా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదిరిపాడు గ్రామ పంచాయతీలో ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడంతో తండాకు చెందిన ఒక్క మహిళా సర్పంచ్ అభ్యర్థిగా అనసూజ తారాసింగ్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు ఎవరూ పోటీ లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ఆమెను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకం పెట్టి నన్ను గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే చివరి దశకి చేరుకున్నాయి. రేపు ఎల్లుండి ఎలక్షన్ కూడా జరగబోతుంది. అందులో భాగంగా మనం మద్దూరు మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో పెదిరిపాడు గ్రామ పంచాయతీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి అయిన అనసూయ తారసింగ్ నాయక్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, చెప్పండి. మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజల తీర్మానం మేరకు మీరు గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు? మిమ్మల్ని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? అందరికీ నమస్కారం. మన పెదిరిపాడు గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మన గ్రామ అభివృద్ధి కొరకు ఏమైనా సమస్య ఉంటే ముందుకు తీసుకెళ్తాను. మన గ్రామ ప్రజలు అందరికీ ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనసూయ తారాసింగ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీరు ముందుగా మీకు ఏమంటారు, గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. మీరు గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు? మీరు ఏమేమి చేయబోతున్నారు ఇప్పుడు? అందరికీ నా యొక్క నమస్కారం. మరియు మా మీడియా మిత్రులకు మరియు మన గ్రామ పెద్దలకు మరియు తాండా ప్రజలకందరికీ నాకు మా పెదిరిపాడు గ్రామ పంచాయతీ ఈసారి చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్, ఈ ఎస్టీ రిజర్వేషన్ మహిళ రావడం వలన ఇక్కడ మా మేడం గారికి సర్పంచ్గా ఈ పెదిరిపాడు గ్రామం యొక్క ప్రజలు మరియు మా తాండ ప్రజలు అందరూ కూర్చొని మాట్లాడి పార్టీలకు అతీతంగా ఉండి మా గ్రామ అభివృద్ధి కోసము మీరైతే కరెక్ట్ ఉంటారు, అందరితో చదువుకున్న వ్యక్తి ఉంటారు, అందరితో ఉన్న వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి అనుకొని చెప్పి మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడి మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామ ప్రజలందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరి మాకు పాదాభివందనలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పెదిరిపాడు గ్రామ పంచాయతీ లోపల మేము ప్రతి విషయానికి ముందుండి అభివృద్ధి లోపల తీసుకెళ్తాము. ఏ విషయం వచ్చినా మా పెదిరిపాడు గ్రామ పంచాయతీ వాళ్ళు, మా తాండా ప్రజలు మా దృష్టికి సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఖచ్చితంగా మేము పెద్దల సమక్షంలో పరిష్కరించుకొని నేను ఈ అభివృద్ధి పథంకి ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నారు. ఈ విషయం లోపల మా గ్రామం లోపల సిసి రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ సమస్యలు ఉంటే కానీ, విద్యకు సమస్యలు ఏమైనా ఉంటే కానీ ప్రతి విషయం లోపల డెవలపింగ్ చేసే దాంట్లో ముందుండి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చాను. ఈ విషయానికి ఇప్పుడు మనకు కొడంగల్ నియోజకవర్గం లోపల మనకు రేవంత్ రెడ్డి సారు మనకు ముఖ్యమంత్రి ఉన్నందువలన మన గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఏమున్నా అభివృద్ధి కోసము నిధులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయానికి వచ్చి మేము ఈ పెదిరిపాడు గ్రామ పంచాయతీకి ఆ సార్ వల్ల మేము నిధులను తీసుకొచ్చి ముందు అభివృద్ధి చేస్తామంటని కోరుకుంటున్నాం. ఇదే విషయానికి ఇప్పుడు పెదిరిపాడు లోపల ఏమున్నా దానికి ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. దీంతో నాకు ధన్యవాదాలు. ఓకే. అదే మీరు గ్రామ పంచాయతీలకు ఏమైనా హామీ ఇచ్చారో? అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీల్లో కొంచెం భూమి కానీ, కొంచెం గ్రామ పంచాయతీ పేరు మీద డబ్బులు కానీ ఇస్తున్నారు. అలాంటిది మీరు ఏమైనా గ్రామ పంచాయతీలకు హామీ ఇచ్చారా మీరు? అలాంటి ఏమి సార్ అలాంటిది ఏమి లేదు మాకు. ఎందుకంటే చాలా ఊర్లకు అవి జరిగినాయి, మా ఊళ్ళో జరగలే. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఊరు వాళ్ళకు, మా పెదిరిపాడు కానీ, మా తాండ వాళ్ళకు కానీ ఒక ఛాయ కూడా దాపలే. ఎందుకంటే మీరు ఉంటే అభివృద్ధి అవుతుంది. ఇన్ని సంవత్సరాలు అనేది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో అభివృద్ధి అప్పుడు కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు వేరే అప్పుడు వేరే.
ఈ విషయానికి వచ్చి మీరు ఉంటే బాగుంటుందంటని చెప్పి మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేము ఎలాంటి వాళ్ళకు ఖర్చులు పెట్టడం కానీ లేకుంటే మాకు ఇంత అమౌంట్ ఇస్తాం మాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, మేము ఏకగ్రీవంగా మాకు ఇవ్వమని వాళ్ళు మాకు ఊరు ప్రజలు మాకు అడగలేదు. మేము ప్రజలకేమి వాళ్ళకి హామీ ఇవ్వలేదు. మేము అభివృద్ధి కోసమే మేము చెప్పాము. మీకు ఎలాంటి సమస్యలున్నా అభివృద్ధి కోసం నేను ముందుండి తీసుకెళ్తాను, నాకు మీరు మద్దతు ఇవ్వండి అని అన్నందుకు నాకు ప్రజలందరూ మద్దతు ఇచ్చి నన్ను ఎన్నుకున్నారు సార్. గత సర్పంచ్ పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? బాగుంది సార్. అప్పుడు గత పరిపాలన కూడా ఉన్నప్పుడు కూడా మంచిగా జరిగింది. కొన్ని ఊర్లో ఆడాడ కూడా జరిగింది. మాకు కూడా మా తాండాలో కూడా కొన్ని జరిగినాయి. ఆ జరిగినందుకు మాకు ఎలాంటిది ఏమి అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంతకంటే ముందు సార్ వాళ్ళు వేరే అక్కడ నియోజకవర్గం లోపల మాకు మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నందువలన మనకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మనకు ఎన్నుకున్నారు సార్. చివరిగా తాండా ప్రజలకు, పెదిరిపాడు గ్రామ పంచాయతీలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కదా, అలా ప్రజలకు 5 ఏళ్ళు మీరు సర్పంచ్గా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? సార్ నేను 5 ఏళ్ళు సర్పంచ్గా ఉంటాం. ఇక్కడ ఉండి ప్రతి విషయానికి అభివృద్ధి చేస్తాం. మా గ్రామానికి ఏం సమస్య వచ్చినా నేను ముందుండి ఇక్కడనే ఉంటాను. నేనేమి ఎక్కడో మహారాష్ట్రనో అక్కడిక్కడ వెళ్ళే మనుషులం కాము. మేము 24 గంటలు మేము ప్రజల్లోనే ఉంటాము. 24 గంటలు మేము మా ఊరిలోనే ఉంటాం కాబట్టి మా ఊరి వాళ్ళకు మేము హామీ ఇస్తున్నాము. ప్రతి విషయానికి నేను ముందుండి మిమ్మల్ని అభివృద్ధి చేసే విధంగా ఉంటాను సార్. అట్లాంటని చెప్పి మా ప్రజలందరికీ హామీ ఇచ్చి నేను ముందుకెళ్తున్నాను సార్. అక్కడక్కడ మీ తాండా ప్రజలు వలసలు వెళ్తుంటారు. మరి మీ తాండా ప్రజలు ఏమైనా వెళ్తుంటే వాళ్ళకి ఏమైనా ఇక్కడ లోకల్లో ఏమైనా ఉపాధి కలిగించే అవకాశాలు మీరు ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామం లోపల మా గిరిజన ప్రజలం, మాకు తాండవాసులు ఉన్నారు. తాండవాసులు వేరే అక్కడ హైదరాబాద్ కానీ మహారాష్ట్ర కానీ అక్కడ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు మాకు అభివృద్ధి పనుల లోపల మీకు ఏమైనా పనులు వస్తున్నాయి అనుకో, ఆ పనులు వచ్చే వాళ్ళు మా మేస్త్రీలు ఉన్నారు, మా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడనే మా దగ్గరనే ఉండి మాతోటి పనులు చేపించుకొని అభివృద్ధికి వాళ్ళకు కూడా పార్టీ పడేద్దామని చెప్పి వాళ్ళని కూడా మా అభివృద్ధి లోపల పాలు పంచుకుంటున్నాం సార్. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు అనసూయ తారసింగ్ నాయకుని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? మీరు అనసూయ తారసింగ్ నాయకుని ఎందుకు ఎన్నుకున్నారు? ముందుగా మా గ్రామ సర్పంచ్ గారు అనసూయ తారసింగ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మా నుంచి. ముందుగా మేము మొదటిసారిగా మాకు ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఈ పెదిరిపాడు గ్రామ పంచాయతీకి మొదటిసారిగా మాకు ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో మా అదృష్టం అది. ఇంకోటి, మేము అనసూయ తారాసింగ్ గారికి మేము ఏకగ్రీవంగా తండా ప్రజలం కానీ గ్రామ ప్రజలు మొత్తం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చేసినాము. అందులో భాగంగా మేము మా తాండా అభివృద్ధి కానీ గ్రామ అభివృద్ధి కానీ దానికి ముందుకు తీసుకెళ్తారని అనేక అభివృద్ధి పనులకు సహకరిస్తాం మేము కూడా గ్రామ ప్రజలు. అంటే ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. మీ తాండాకి ఎలాంటిదన్నా అక్కడక్కడ మనం చూస్తుంటాం, ఒక ల్యాండ్ కావచ్చు, తాండా గ్రామ పంచాయతీ పేరు మీద అక్కడక్కడ డబ్బులు అది ఇది డిపాజిట్ చేస్తుంటాం. అలాంటిది ఏమైనా చేశారా మీకు? అలాంటిది ఏం లేదండి. ఎలాంటి డిపాజిట్ కానీ భూములు కానీ మనీ తీసుకోవడం కానీ ఎలాంటివి జరగలేదు ఇక్కడ. మేము ప్రత్యేకంగా మా అనసూయ తారాసింగ్ గారికి ప్రత్యేకంగా మా తండా ప్రజల మా ప్రత్యేక విశేషాలు చెప్పాలంటే మా తండా ప్రజలకే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేమే ఒక తీర్మానం రాసిచ్చి గ్రామ అభివృద్ధి కోసం మేము ముందుండి వెనకాలండి మేము సహకరిస్తామని ప్రత్యేక అభినందనలు తెలుసు. గత 5 ఏళ్ళు వాళ్ళు గ్రామ సర్పంచ్గా ఉంటారు. వాళ్ళు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం? కానీ మీకు కొంతమందికి ఇండ్లు లేకపోవచ్చు, తాండా చాలా మందికి లేకుంటాయి. అలాంటి మీకు ఎలాంటి హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారండి. ప్రత్యేక ఇల్లు లేని వారికి ఇల్లుగా రాబోయే ఇందిరమ్మ ఇల్లు కానీ అనేక అభివృద్ధి పనులు కానీ అందరికీ అవకాశం వచ్చేటట్ల అందరికి ఇల్లు కానీ రోడ్లు లేని వాడికి రోడ్లు కానీ సీసీ రోడ్ కానీ వేయిస్తామని హామీ ఇచ్చారు మాకు. అందుకోసం మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రైట్. మరికొంతమంది తాండా పెద్దలు అయితే మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనసూయ తారసింగ్ని ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారో, తాండాకి అయితే ఎలాంటి హామీ ఇచ్చారనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. ఇప్పుడు అనసూయ తారసింగ్ నాయకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మీకు తాండాకు కావచ్చు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు, మీరు ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారు? థ్యాంక్ యూ సార్. నా పేరు శివరామ్ నాయక్. ఎన్నో సంవత్సరాల నుండి మా ముత్తాతల నుంచి మేము ఎదురు చూస్తున్నందుకు ఈసారి మాకు ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.
అందుకనే మేము తారాసింగ్ అంటే అనసూయ ఎందుకు ఎన్నుకున్నామంటే ఆయన డిగ్రీ హోల్డర్, మంచి చదువుకున్న వ్యక్తి, అందులో అందరి ప్రతి పనుల్లో తిరిగిన వ్యక్తి, ప్రతి పెద్దల్లా ఇక్కడ అక్కడ తిరుగుతాడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడనమాట. అందు గురించే ఈయన తారాసీన్ ఉంటేనే మా తాండాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం పెద్దలము చిన్న పెద్దలం కూడి మాట్లాడి ఎన్నుకోవడం జరిగింది. ఎలాంటి హామీ ఇచ్చారు మీకు తాండా గ్రామ ప్రజలకు? మా తాండవాసులకు ఇంకా చాలా పనులు అయ్యేటివి ఉన్నాయి. కొన్ని మాకు ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదు ఇంతవరకు. ప్లస్ మా తాండలో డ్రైనేజీ వర్క్ ఉంది, వాటర్ సమస్యలు ఉన్నాయి. మా తాండా అంటే తాండా ఒక్కటే కాదు, గ్రామాల్లో కూడా ఈ అభివృద్ధి పనులన్నీ చేయిస్తాడని నమ్మకంతో మాకు కూడా ఆయన హామీ ఇచ్చిండు, చేయిస్తాడని మాకు నమ్మకం కూడా ఉంది సార్ ఆయన పైన. మీ తాండాలో ఇప్పటివరకు అంగన్వాడీ స్కూల్ కూడా లేనట్టుంది, మనం చూసినాం. దాని మీద మీకు ఏమైనా చెప్పారా? అంగన్వాడీ స్కూల్ చెప్పాడు సార్, అంగన్వాడీ స్కూల్ శాంక్షన్ చేపిస్తానని మాకు హామీ ఇచ్చిండు, చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది సార్ తారాసింగ్ పైన. రైట్, చెప్పండి. అనసూయ తారాసింగ్ నాయక్ని ఏకగ్రీవంగా మీరు ఎందుకు ఎన్నుకున్నారు? మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? నమస్తే సార్, మా తాండా చిన్న పెద్దలందరూ కూర్చొని మా తారాసింగ్ నాయక్ ఒక మన మంచి వ్యక్తి అని కాబట్టి అనసూయ తారాసింగ్ నాయక్ వాళ్ళందరూ మేమేం పని అడిగినా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి ఒక అందరు దాంట్లో కలిసే మనిషి, ఒక ఊరు కానీ ఏడ కానీ తిరిగే మనిషి, మంచి చదువుకున్న మనిషి. అదే దానికోసము మేము అందరు కూర్చొని ఇక మనం యునానిమస్గా మన సర్పంచ్ కావాలి మన తారాసింగ్ నాయక్ అని. మన ఒక గ్రామ పంచాయతీ స్కూల్ లేదు, దాని కొరకు ఒక జాగాలో కూర్చొని మేము తాండాలు కూర్చొని గ్రామం మన పెద్రిపాడు మళ్ళీ తాండాలు అందరూ ఒక జాగాలో కూర్చొని మంచిగా మాట్లాడి మన మంచి వ్యక్తిని చేస్తేనే ఏదైనా మంచిగా వస్తుంది అని. కాబట్టి మన నాలా లేదు, ఒక సీసీ రోడ్ లేదు, ఒక చిన్న పిల్లలు గీసొంటి పిల్లలు పోవాలంటే ఎక్కడని పోతారు? ఇప్పుడు ఊరికే వాళ్ళు కదా పెద్రిపాడు. అదే కాబట్టి ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు అంగన్వాడీ స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పూర్తి ఇక మేము ఆటో చేసుకున్నాము, ఆటోకి వెళ్తున్నారు. ఇప్పుడు మన సర్పంచ్ ఉంటాడు కాబట్టి ఇక్కడ మన తాండాలు చేపిస్తాడు. ఏదైనా మన వ్యక్తి ఉంటేనే మనం తాండాలు చేపిస్తాడు. మన ఒక నాయకుడు ఉంటే ఎక్కడ మన తాండాలు ఏదైనా పని చేపిస్తాడు అని మాకు ధైర్యము. మన పెద్రిపాడ్ మొత్తం అందరూ ఇప్పుడు మన ఎవరు కాపోళ్ళు పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ ఒక జాగాలో కూర్చొని మంచిగా వ్యక్తిని చేస్తేనే ఈ పనులు అవుతాయని మేము అందరు కోరుకున్నాం సార్. పెద్రిపాడ్ తాండా, నా పేరు శాంతమ్మ, నా కొడుకు నా కోడలు మరి అయితే సర్పంచ్ అయినారు. మంచిగా చేయాలంటని అందరూ కోరుకొని మంచిగా నాకు పెట్టుకున్నారు. అది దానికి మంచిగా చేసుకొని నడిస్తే అందరు బాగుండదు అంటని మేము నమాజ్ చేసినాం. మీకు అందరికీ నమస్కారం. నా పేరు శాంతమ్మ.